దేవతలకి నైవేద్యంగా పెట్టే ఆహారాలు వాటి ఫలితాలు. గణపతికి మోదకం, ఉండ్రాళ్ళు, కుడుములు, బెల్లం సమర్పించడం వల్ల అడ్డంకులు తొలగి విజయాలు కలుగుతాయి. శివుడికి పాలు, పెరుగు, వేపాకు, బెల్లం పాకం సమర్పించడం వల్ల మనశ్శాంతి, ఆత్మబలం, కష్ట నివారణ కలుగుతుంది. విష్ణువుకి చక్కెర పొంగలి, పులిహోర సమర్పించడం వల్ల సంతోషం, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతుంది. లక్ష్మీదేవికి పాయసం, పాలు, చక్కెర పొంగలి సమర్పించడం వల్ల ధన సంపద, సౌభాగ్యం, శ్రేయస్సు కలుగుతుంది. పార్వతీదేవికి బెల్లం లడ్డు, చక్కెర పొంగలి సమర్పించడం వల్ల సంతాన సౌభాగ్యం, కుటుంబం ఐక్యత కలుగుతుంది. హనుమంతునికి వడలు, ముద్దపప్పు, బెల్లం పానకం సమర్పించడం వల్ల శత్రు నివారణ, ధైర్యం, శక్తి కలుగుతుంది. సరస్వతీదేవికి పాలు, పొంగలి, పెరుగు సమర్పించడం వల్ల విద్య, జ్ఞానం, ప్రతిభ పెరుగుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.